శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల అలా తక్కనొచ్చిన అంత బాగేనా. ఇక ఇయాల్టి వార్తలేమునో పురాగార్చుకుందాం పారి. చిన్నప్పుడు అవ్వను ఒక 2 రూపాయలు ఇయ్యే అంటే పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా అని పోరి కష్టం చేస్తే తెలుస్తుంది పైసల విలువ అనేది. ఎన్నడన్నా చూడకుండా రూపాయి చిక్కను దొక్కినా కూడా కండ్లు నెత్తికెక్కిన పోరి పూర్తిగా పైసలు ఉన్నది కూడా చూడకుండా తొక్కబడితివి అని తిట్టేది. ఇక పైసలు ఎన్నడన్నా కోపంలో ఇసిరేసినామంటే ఇల్లు పీకి పందిరేసేది అమ్మ. అంత పొట్టు తిట్టేది, బలిసిందావే పోరి అని. ఆ రోజులే వేరబ్బా. రూపాయికి సుత ఒక విలువ ఉండేటిది. రెక్కల కష్టం చేసే తప్ప డొక్కాడని ఆ పరిస్థితులలో ఒకళ్ళను ముంచి ఎదగాలనే ఆలోచననే ఉండేది కాదు. జమానా మారింది, తప్పులు చేసుడంటే మస్తు కామన్ అన్నట్టు అన్నది ఇప్పుడు. కొందరు సోషల్ మీడియాలోనే బగ్గా ఫేమస్ గానికే మనుషులను బుగ్గగాళ్ళని చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పైసలు కమాయించుకోనికే కొత్త స్టంటులే చేస్తున్నారు. గట్ల టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే చాలు కాసుల వర్షమే కురిసే రోజులు వచ్చినాయి. ఇంతకీ నా మాటలు మీకు అర్థమైతలేవు కదా. పాపం మీరు సుత ఊహించుండరు ఇవేం చిత్రాలు బాబు పైసల విషయంలో అని నోరు తెరుస్తారు కావచ్చు. ముందు ఇనుండి అసలు అదేంది అని అటెనక ఆలోచించుద్రు కానీ అగ్గో గాలిలా పైసలిగ్గ వట్టిరి వాయమ్మో కాసులవానంటే ఇదేనేమో ఎన్నడు చూడలేదు. ఇట్లా పైసలిగ్గుడు ఎంత బలిసినోళ్ళు కాకపోతే అట్లా పైసలిగ్గుతారు. పిచ్చోడు ఉన్నట్టున్నాడు పిల్లగాడు. పైసల విలువ తెలుసో లేదో పుక్కటికే అందరికీ పైసలు వంచుతున్నాడు పిల్లగాడు అనుకుంటున్నారు కదా. కానీ ఆ దొర కథ వేరే ఉందిలా. మీరు చూసే ఉంటారు ఈ నడుమ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలల్లా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటా పేద కడుపులు కొట్టి పైసలు కమాయిస్తున్నారు. లచ్చలు వాళ్ళు కడుపులు వేసుకొని బెట్టింగ్ ఆడుతున్న వయసు పిల్లగాండ్ల బతుకులు మాత్రం బజార్లు వేస్తున్నారు. హర్షసాయి అనే యూట్యూబరు బెట్టింగ్ ప్రమోషన్ల వాడి సొర పిల్లలను తిప్పుకోనికే పుక్కటికే పెట్రోల్ ఓపించుడు అవి ఇవి చేసిండు. 10 రూపాయలు గల్లా పెట్టలేసుకొని 10 పైసలు జనాలకు పంచిపెట్టుడు ఈ కాలం నయా ట్రెండ్ అన్నట్లు. ఇప్పుడు హర్షసాయి బాటలనే ఇట్స్ మీ పవర్ అనే అకౌంట్దారుడు, ఆయన పేరు సుత హర్షనే. ఇక మహాదేవాని కూడా ఫేమస్ అయ్యిండు. ఆ మనిషి అయితే ఈయన సుత ఈ నడుమ విపరీతంగా బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకుంటా పైసలు గాళ్ళకి ఎగరేసి మనుషులకు ఆశ పుట్టిస్తున్నాడు. నా లెక్క మీరు సుత కమాయించాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో గారి అని చెప్తున్నాడు. నడి రోడ్డు మీద ఈ సర్కస్ స్వీట్లు చేసి ట్రాఫిక్ జామ్ చేస్తున్నందుకు తిక్క కుదిరింది. ఇగో పోలీసులు అతని మీద కేసు బుక్ చేయాల్సిందే. ఏంటిది ఇది కూకట్పల్లి రోడ్ల మీద ఈ దారుణం జరుగుతుంటే ఆ కొన నుంచి ఈ కొన ట్రాఫిక్ జామ్ అయితేనే ఉన్నది. మళ్ళా జనాలందరూ పైసలకు కక్కుర్తి పడి గుంపులు మోపయి పైసలు ఏరుకుంటుంటే ప్రమాదాలయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఇశ్వంటోళ్లను గట్టిగా సమాధానం చెప్ప అరెస్ట్ చేయాలని ఎక్స్ పిట్టల జనాలు పోలీసులను ట్యాగ్ చేసి వేడుకుంటున్నారు. లేకపోతే ఏంది మళ్ళా వాళ్ళ స్వార్థం కోసం జనాలకు నష్టం చేసి ట్రాఫిక్ పెంచడం అంటే ఎవలూకుంటారు. పైసల కోసము ఇంతకన్నా దిగజారుడు అంటే ఇదేనేమో. ఓ పోలీసారు జర్రా పోరానికి గట్టిగా శిక్షేసి ఇంకొకళ్ళు వానోలే చేయాలంటే సుత బుగులు పడేటట్టు చేయండి సారు, మీకు పుణ్యం ఉంటుంది. దొంగతనం చెయ్యాలంటే అందరికీ కుదరదబ్బా. ఎంత అయినా దొరకబడకుండా దొంగతనం చేయాలంటే మస్తు పనితనమే ఉండాలి. ఇగో ఇప్పుడు ఆ తిప్పలు అవసరమే లేదు. దొంగ లెక్కలు వడనీకే ఇప్పుడు ఏర్పాటుగా దొంగ బళ్ళు కూడా ఉన్నాయి. దొంగతనం ఎట్లా చేయాలి, ఎడమ చేయికి తెలవకుండా కుడి చేతులు ఉన్నది ఎట్లా కొట్టుకోరావాలి అన్నది నేర్పిస్తారు ఈడ. 2 ఏళ్ళ ఈ కోర్సులు 2 నుంచి 3 లక్షల ఫీజు కట్టి చదువుకుంటే తర్వాత మీకు ఇంకా ఎంతో డబ్బు ముట్ట చెప్పి మిమ్మల్ని కొనుక్కపోతారు. 12 ఏళ్ళ పిల్లల నుంచి 17 ఏళ్ళ వయసున్న పిల్లగాన్లే వీళ్ళకు టార్గెట్. ఇంతకీ నయా మాఫియా గుట్టేందని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 117 కిలోమీటర్ల దూరంలో కడియా, గుల్ఖేడి, హల్ఖేడి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతేడు దగ్గర 300 మంది పిల్లలకు దొంగతనము, చైన్ స్నాచింగు, బైక్ రాబరీ, బ్యాగ్ రాబరీ, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల దొంగతనం ఎట్లా చేయాలనో తర్ఫీదులు
ఇస్తారు. తల్లిదండ్రులు అప్పులు చేసి కోర్సు ఫీజు కట్టి పిల్లలకు తర్ఫీదు ఇప్పిస్తే అటెన్కా ఆ పిల్లలను జట్లుగా గుంపులు చేసి మనం క్రికెట్ ఆడగాళ్లను వేలం వేసినట్టు వేలం వేస్తారు. గ్రామ పెద్దల నుండి లోకల్ లీడర్ల దాకా పిల్లల్ని సంవత్సరానికి గాను 5 లక్షల నుంచి 20 లక్షలు ఓషైనా కొంటారు. ఇక ఈ పిల్లలు దేశం మీద పడి దొంగతనం చేయాలన్నమాట. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ మార్కెట్లల్లా వాళ్ళు బాగా వేసుకుంటారు. మంచిగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పొక్క స్థాయిలో నిలబెట్టాలి. కానీ తల్లిదండ్రులు అంటే ఈ దొంగ లెక్కలేందో ఏమో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు ఖరాబు, దేశంలో పరిస్థితులు దారుణమవుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా మనను మనం కాపాడుకోవాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. రాష్ట్రంలో ధరణి పేరు మీద భూమి సమస్యలతోనే ఎంతో మంది సతమతం అవుతుండ్రు. మండలాఫీసులకు తిరిగి చెప్పులు అరుగుతున్నాయి కానీ గింత కూడా లాభం లేకపాయే. ఇగో ఇసువంటప్పుడే జర ఇచ్చంతరంగా సోచాయించాలి. అప్పుడు కానీ అధికారులు దిగిరారు. ఒక అన్న గురించి మనం ఇప్పుడు మాట్లాడకుంటే అర్రే భలే తెలివిగా భూమి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయిండు కదా అని మీరు సంబురపడతారు. ఇంతకు అదేం కథ ఎవలా అన్నా అనుకుంటున్నారు కదా. రాష్ట్రంలో ధరణి పోర్టల్ సమస్యలు ఇంతనన్నా సంసిపోతలేవు. జీవన్ అనే ఒక అన్న 8 నెలల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఆయన సమస్య తీర్తలేదు పాపం. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగళపల్లికి చెందిన జీవన్ అన్న ఇట్లయితే కాదని మండలాఫీసులో అర్ధగంట సేపు శీర్షాసనం వేసి నిరసన తెలిపిండు. మంగళపల్లి గ్రామంలో 1.32 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చిండ్రట. అంతేగాక సీలింగ్ ల్యాండ్ అని రికార్డులకు ఎక్కించిండ్రట. ఇట్లయితే కాదు, నా భూమి సమస్య పరిష్కారం కావాల్సిందేనని జీవన్ అన్న ఇట్లా చేసిండట. ఇక రేవంత్ అన్న సర్కారు ధరణి పోర్టల్ దరఖాస్తులను పరిష్కరించనికే చూస్తున్నామని అంటున్నారు కానీ పాపం జనాలు ఇంకా ఎన్ని దినాలు ఎదురు చూడాలి అని రంది పడుతున్నారు. జరి వీడియో రేవంత్ అన్న దాకా పోయేటట్టు షేర్ చేయరు. పాపం జనాల బాధలిని అన్న రేవంత్ అన్ననన్న దిగొస్తాడేమో. ఇన్నరు కదా ఇయాల్టి వార్తలు. మళ్ళీ రేపు వస్తా. అది వరదాకా మంచిగుండుర్రి.